అరే తమ్ముడు, ఇంకా నీ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జామ్స్ ఎన్ని రోజులు ఉన్నాయిరా అయిపోవడానికి? ఎగ్జామ్సా అన్న? ఈ మంత్ ఎన్నికలు అయిపోతాయి అన్న. అవునారా? ఇప్పటివరకు నువ్వు చేసిన చాలు. నీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సపరేట్గా బ్యాగ్ చదువుకొని హైదరాబాద్ పోయి ఆ జాబ్ మీద ఫోకస్ చేయి. సరే అన్న. ఇక నువ్వు అమ్మాయి గురించి కూడా ఎక్కువ ఆలోచించకు. వాళ్ళ అన్న ఇంటికి వచ్చి ఏం మాట్లాడిండో విన్నావు కదా నువ్వు. నా పరువు తీసే పని అయితే అసలు చేయకముందే చెప్తానా. అది తమ్ముడు ఏదైనా చేసే ముందు ఒకరికి 2 సార్లు ఆలోచించుకొని చెయ్యి. ఆ శివ ఇంటి మీదకి వచ్చే వరకు నువ్వు ఎట్లా చూసుకుంటున్నావా నాకు ముందే ఇన్ఫార్మ్ చేయవా? టైంకి ఇంట్లో అమ్మ నాన్న లేరు కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఒకవేళ వాళ్ళు ఉంటే ఎట్లుంటారు పరిస్థితి? బావా, ఇక్కడ కార్తీక్ బావ తప్పేముంది? వాళ్ళిద్దరు ట్రూగానే లవ్ చేసుకున్నారు. అక్కడ వాళ్ళు అన్నర్థం చేసుకోకపోతే ఈయనేం చేస్తాడు? కళ్యాణి వాని బాగానే సపోర్ట్ చేస్తాను కానీ అక్కడ ఇద్దరు తప్పున్నది కాబట్టి వాళ్ళ అన్న ఇంటికి వచ్చి మాట్లాడిపోయిండు. లేకపోతే ఏమన్నాడో తెలుసా? 10 మందిని తీసుకొని వచ్చి లొల్లి చేద్దామని చెప్పేసి అన్నాడు. అరే తమ్ముడు, ముందే చెప్తానా, నీ ప్రాజెక్ట్ వర్క్ ఎగ్జామ్స్ ఇంకా 4 రోజులు అయితే అయిపోతాయి. అప్పటి వరకు సైలెంట్గా ఉండు. ఓకే అన్న. ఇన్ని రోజు మనల్ని ఏలెత్తి చూపించిన లేడు ఈ ఊర్లో. అట్లాంటిది గేట్ వరకు తీసుకొని వచ్చినావు. ఇంట్లోకి తీసుకొని రాక ముందే చెప్తాను, జాగ్రత్త ఉండు. అంతకంటే మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాం. కానీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సైలెంట్గా హైదరాబాద్కి వెళ్ళిపోను. సరే అన్న. ఏమైందండి? ముగ్గురు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం లేదే, తమ్ముడు ఎగ్జామ్స్ అయిపోతాను కదా హైదరాబాద్కి వెళ్తారట. సో దాని గురించే మాట్లాడుకుంటాను. అవునా? సరే అండి. చెల్లె, టిఫిన్ అయింది, తింటా ఉన్నావు కదనే, తిందురు రండి. సరే అక్క, నాకు బాగు పెట్టు, వచ్చి తింటాం. అరే తమ్ముడు, కళ్యాణి, ఈ విషయం అక్కకు తెలియనట్టే ఉండు. ముందే చెప్తాను. సరే బావా. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా, ఈ కార్తీకి లవ్వులు గివ్వులు నాకు సెట్టు కావు అని చెప్పి. అస్సలకి నా మాట వినలే. మా ఇంట్లో వాళ్ళ గురించి తెలిసి కూడా అనవసరంగా కార్తీక్ లవ్ యాక్సెప్ట్ చేసిన. అటు వాళ్ళు నేను అనవసరంగా అందరం బాధపడాల్సి వస్తుంది.